తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం శ్రీనివాస్ గౌడ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష ఎందుకంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా నియమిస్తే సరిపోదు, వారికి నిర్ణయాధికారం కూడా ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం